నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు। ఈ సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగింది। తూర్పు కనుమల అటవీ ప్రాంతంలో పులులు సంరక్షణలో ఎదురవుతున్న ఇన్ బ్రీడింగ్ సమస్యను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ కు 2 ఆడపులులను అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది। ఈ నిర్ణయం రాష్ట్రంలోని పులుల జన్యు వైవిధ్యాన్ని పెంచడంతో పాటు వాటి ఆరోగ్యకరమైన సంతానోత్పత్తికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు। ఈ సందర్భంగా సహకారం అందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు, అలాగే కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు। రాష్ట్రాల మధ్య సమన్వయంతో వన్యప్రాణుల సంరక్షణకు చేపడుతున్న ఈ చర్య దేశంలో పర్యావరణ పరిరక్షణకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు। ప్రకృతి సంపదలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు। ఇలాంటి తాజా రాజకీయ, సామాజిక మరియు ప్రజా ప్రయోజన వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి। ఇక మరో రెండో వార్త। నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు ప్రధాన వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు కనుమలు, నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులుల సంఖ్యను పెంచడంతో పాటు జన్యుపరమైన సమస్యలను అధిగమించేందుకు దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది। ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక చర్చించారు। తూర్పు కనుమల మరియు నాగార్జున సాగర్, శ్రీశైలం అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం పులుల సంతానోత్పత్తిలో అజన్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని టైగర్ రిజర్వుల నుంచి 2 ఆడపులను ఆంధ్రప్రదేశ్కు అందించాలని పవన్ కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు। ఈ ప్రతిపాదనపై మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం। రాష్ట్రాల మధ్య సమన్వయంతో ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చర్చల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది। ఈ సందర్భంగా సహకారం అందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ గారికి, అలాగే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు। అటవీ సంపదను కాపాడడం, పులుల సంరక్షణను మరింత బలోపేతం చేయడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత అని పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు। ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో తూర్పు కనుమలు, నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులుల సంఖ్య పెరగడంతో పాటు వాటి ఆరోగ్యకరమైన సంతానోత్పత్తి కూడా ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు। ఇదే ఈ రోజు ప్రధాన వార్త। మరిన్ని తాజా రాజకీయ, సామాజిక మరియు జనసేనకు సంబంధించిన విశ్వసనీయ వార్తల కోసం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ ను వీక్షిస్తూ ఉండండి।